టికెట్స్ కాస్ట్ చూస్తుంటే ఆకాశాన్ని అంటున్నాయి. అందరూ చూడదగిందేనా అంటారా? అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. ఇంకా అంటే కాస్ట్ ఈ విధంగా పెంచితే మరి సామాన్యులు చూడలేరు కదా. ఇష్టమైన వాళ్ళు ఎలాగైనా చూస్తారు. ఇంకా సామాన్యులు అంటే ఇంకేం చెప్పలేను. ఇష్టమైన ఎలానే చూస్తారు. హీరో క్యారెక్టర్ బట్టి, లేకపోతే హీరోయిన్స్ కానీ డైరెక్టర్ బట్టి, లేకపోతే మ్యూజిక్ బట్టి చూసే వాళ్ళు ఎలానే చూస్తారు. కాస్ట్ అంటే ఇంకా మేబీ వాళ్ళ బడ్జెట్ మనం థౌజండ్స్లో హండ్రెడ్స్లో పెడతాం, వాళ్ళు క్రోస్లో తీస్తారు. అంటే అన్ని సినిమాలు ఇంతకు ముందు వచ్చినాయి కదా, దాంట్లో కూడా విజువల్స్ కొంచెం హై లెవెల్స్లో ఉన్నాయి. కానీ ఇంత కాస్ట్ ఒకటేసారి 250 అంత పెంచే అంత కానీ ఏ సినిమా లేదు. మరి ఇందులో అంత పెంచడానికి ఏముంది అనుకుంటున్నారు? అక్కడ వాళ్ళ రెమ్యునరేషనే కొన్ని కోట్లు ఉంటుంది. మేబీ విఎఫ్ఎక్స్ దో అండ్ సాంగ్స్ షూట్స్ కానీ పెద్ద స్టార్స్ కదా, సో బాలీవుడ్ నుంచి ఉన్నారు. సో చూసేవాళ్ళు చూస్తారు. పెంచామని మనం ఏం చెప్పకూడదు. మేబీ వాళ్ళ ఇమాజినేషన్స్, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి పెంచుతారు. అందరు చూడాలని వాళ్ళు కూడా పెంచుతారు. అంటే వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నారు కదా సినిమా. వరల్డ్ వైడ్గా ప్రభాస్కి మరొకసారి బ్రేక్ వస్తుంది అనుకోవచ్చు. కావచ్చు, ఎవరేం చెప్పలేము. మేబీ గాడ్ గ్రేస్ వస్తే చాలా మంచిది. హీఈస్ ఏ గుడ్ హీరో యాక్చువల్లీ, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. అంటే ఈ డైరెక్షన్ తోటి ఇప్పుడు మరి నాగశ్విన్ రాజమౌళిని మర్చిపోయేలా చేస్తాడు అనుకోవచ్చు. మేబీ చేయొచ్చేమో. ఐసీ మహానటి నేను చూశాను. నాకు రాజమౌళి సినిమా కంటే మహానటి నచ్చింది నాకు. సో అదేవిధంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కట్అవుట్ కనిపిస్తుంది అర్జున అని చెప్పి. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేబీ బాగుండొచ్చు, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిండొచ్చు. ఆయన తగ్గట్టుగా నాగశ్విన్ ఇమాజినేషన్ ఏముందో ఆయన తగ్గట్టుగా ఇవ్వచ్చేమో క్యారెక్టర్. సో థ్యాంక్ యూ అండి.